హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల అతి ముఖ్యమైన సందేహాలకు సమాధానాలు ఇవే అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మొదటి ప్రశ్న. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన అనారోగ్య కారణాల దృష్ట్యా విధి నిర్వహణ చేయలేక ముందస్తుగా పదవీ విరమణ పొందారు. ఆ సమయంలో తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని, తనపై ఆధారపడిన కుటుంబ సభ్యులను పోషించాలనే ఏకైక లక్ష్యంతో కారుణ్య నియామక పథకం కింద తన పెద్ద కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారు. అయితే ఉద్యోగం పొందిన కొంతకాలానికి ఆ పెద్ద కుమారుడు తన బాధ్యతలను విస్మరించాడు. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు పెంచుకొని తన భార్య, పిల్లలను తీసుకొని తల్లిదండ్రుల నుండి వేరుగా వెళ్ళిపోయాడు. దీనివల్ల వృద్ధులైన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు దిక్కులేని వారైపోయారు. మరి తమకు రావాల్సిన ఆసరాను కొడుకు దూరం చేశాడని, ఉమ్మడి కుటుంబ బాధ్యతను గాలికొదిలేశారనే ఆవేదనతో ఆ తల్లిదండ్రులు ప్రజా దర్బారులో జిల్లా కలెక్టరేట్‌కు మొరపెట్టుకున్నారనమాట. అయితే దీనిపై స్పందించిన కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ జరపగా సదరు ఉద్యోగి కుటుంబ పోషణను గాలికొదిలేయటం నిజమే అని తేలింది. ఈ విషయాన్ని సంబంధిత శాఖాధిపతికి నివేదించగా వారు ఆ యొక్క ఉద్యోగికి షోకాజ్ నోటీసులు ఇచ్చి అతని సమాధానం సంతృప్తిగా లేనందున ఉద్యోగం నుంచి తొలగించారు. ఇలా ఉద్యోగం నుండి తొలగించడం చట్టబద్ధమేనా అని అడుగుతున్నారు. క్వెషన్ అర్థమైందనుకుంటున్నాను. ఇక ఆన్సర్ చూద్దాం ఫ్రెండ్స్. దీనికి సమాధానం మరియు వివరణ ఏంటంటే, అవునండి, ఉద్యోగిని పదవి నుంచి తొలగించడం సంపూర్ణంగా సక్రమైన చర్యనే అవుతుంది. ప్రభుత్వం కారుణ్య నియామక పథకాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఉన్న అతి ముఖ్యమైన ఉద్దేశ్యం ఏమిటి అని చూసుకున్నట్లయితే, ఒక ఉద్యోగి అకాల మరణం చెందినా లేదా అనారోగ్యంతో పదవి చేయలేకపోయినా, పదవీ విరమణ చేసినా ఆ కుటుంబం రోడ్డున పడకుండా చూడటం. ఈ పథకం ద్వారా ఉద్యోగం సంపాదించిన వ్యక్తి తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, ఇతర ఆధారిత కుటుంబ సభ్యులను పోషించవలసిన నైతిక మరియు సామాజిక బాధ్యత అయితే అతనికి ఉంటుంది. అంటే ఎవరైతే కారుణ్య నియామకం ద్వారా పోస్టింగ్ పొందుతారో వారికి ఈ బాధ్యతలైతే ఉంటాయి. కుటుంబ సంరక్షణ బాధ్యత ఉంటది. ఇది కేవలం ఒక వ్యక్తి విషయం కాదు. ఆ వ్యక్తి స్వంతంగా తెచ్చుకునే జాబ్ కాదు. అతనికి జాబ్ ఇచ్చిన పర్పసే కుటుంబ పోషణ కోసము. ఇది ఒక సామాజిక ధర్మం లాంటిదనమాట. ఒకవేళ ఉద్యోగం పొందిన వ్యక్తి ఈ బాధ్యతను విస్మరిస్తే ఆ యొక్క నియామక లక్ష్యమే దెబ్బతింటుంది కదా! మరి ఈ విధంగా అందరూ కారుణ్య నియామకాలు తీసుకోవడము, తర్వాత వృద్ధులైన తల్లిదండ్రులను గాలికొదిలేయడం జరుగుతుంటుంది. సమాజంలో విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంటాయి. అయితే ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం జీవో మరియు సర్క్యులర్ల ద్వారా స్పష్టమైన ఆదేశాలనైతే ఈ విధంగా జారీ చేసింది. ముఖ్యంగా గవర్నమెంట్ సర్క్యులర్ మెమో నంబర్ 58226/ ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన, డేటెడ్ ఆన్ ప్రకారంగా కుటుంబ సభ్యుల పోషణను విస్మరించిన ఉద్యోగి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం మరియు అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికైతే ఉంది. కాబట్టి సదరు శాఖాధిపతి తీసుకున్న నిర్ణయం చట్టపరమైన మరియు నైతికంగా సరైనదే. ఈ క్వెషన్‌కు క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. రెండవ ప్రశ్న అండి. ఒక వ్యక్తి కారుణ్య నియామకాల నిబంధనల ప్రకారంగా 2 నవంబర్ 2001న టైపిస్టుగా ప్రభుత్వ సర్వీస్‌లో చేరారు. ఆ సమయంలో అతనికి టైపింగ్ పరీక్షలో ఒకటైన తెలుగు హైయర్ టైపింగ్ పాస్ కాలేదనే షరతులతో నియామకం ఇచ్చారు. నియామక ఉత్తర్వులలో పేర్కొన్న విధంగా అతను 2 సంవత్సరాలలోపు ఆ పరీక్ష ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే ఆ ఉద్యోగి నిర్ణీత గడువులోగా పరీక్ష పాస్ కానందున నిబంధనల ఉల్లంఘన కింద అతన్ని ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించకూడదో వివరణ ఇవ్వాలి అని అధికారులు సంజాయిషీ కోరారు.
ఇలా అధికారులు గడువు ముగిసిందని నోటీస్ ఇవ్వటమైనా సరైనదేనా? మరి క్వెషన్ అర్థమైందనుకుంటున్నాను. లేదంటే మళ్ళీ ఒకసారి కొద్దిగా బ్యాక్‌కెళ్ళి చూడండి. సో, ఈ క్వెషన్‌కు సమాధానం మరియు వివరణ చూసుకున్నట్లయితే, అలా ఇవ్వడం కరెక్ట్ కాదండి. అధికారులు ఆ విధంగా సంజాయిషీ కోరడం చట్టపరంగా సరైనది కాదు. ఈ కేసులో కారుణ్య నియామకాల కింద నియమించబడే అభ్యర్థులకు కొన్ని సాంకేతిక అర్హతలు సాధించడానికి ప్రభుత్వం సమయానుకూలంగా వెసులుబాటైతే కల్పిస్తూ వస్తోంది. మొదట జీవోఎంఎస్ నంబర్ 612 జీఏడీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 30 అక్టోబర్ 1991 ద్వారా 2 సంవత్సరాల కాలపరిమితి విధించినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితులను బట్టి ప్రభుత్వం అనేక సార్లు ఈ గడువును పొడిగించింది. జీవోఎంఎస్ నంబర్ 969 జీఏడీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 27 అక్టోబర్ 1995 ద్వారా మరొక 2 సంవత్సరాల అదనపు సమయం ఇచ్చారు. ఆ తర్వాత కూడా చాలామంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోవడంతో ప్రభుత్వం మానవతా దృక్పథంతో మళ్ళీ జీవోఎంఎస్ నంబర్ 289 జీఏడీ డేటెడ్ ఆన్ 4థ్ ఆగస్ట్ 2000 ద్వారా వన్ టైమ్ అంటే ఒక్కసారి వెసులుబాటు కింద మరికొంత గడువునైతే పెంచింది. ఈ పరిమాణాలను పరిశీలిస్తే కేవలం 2 సంవత్సరాలు ముగియగానే అర్హత సాధించలేదనే నెపంతో ఉద్యోగిని తొలగించడానికి ప్రయత్నం చేయడం అనేది ప్రభుత్వం తాజా ఉత్తర్వులకు విరుద్ధమనమాట. కాబట్టి అధికారులు తక్షణమే అటువంటి చర్యలు తీసుకోవడం చెల్లదు. ఆ నోటీసు సమంజసం కాదు ఈ ఉత్తర్వుల ప్రకారంగా. గడువు కొంచెం పెంచాలి మళ్ళీ. మూడో ప్రశ్న. ఒక వ్యక్తి 25 నవంబర్ 1995న కారుణ్య నియామకాల పథకం ద్వారా జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ కార్యాలయంలో చేరారు. ఆ సమయంలో అతనికి ఇంటర్మీడియేట్ విద్యార్హత లేకపోవడంతో నిర్ణీత గడువులోగా ఆ యొక్క పరీక్ష పాస్ కావాలనే షరతులతో నియామకం జరిగింది. ఆ ఉద్యోగి కష్టపడి చదివి జూన్ 1, 1993 నాటికి ఇంటర్మీడియేట్ పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించారు. తన ఉద్యోగంలో చేరిన తేదీ 25 నవంబర్ 1991 నుండే రెగ్యులరైజేషన్ చేయాలని అతను దరఖాస్తు చేసుకున్నారు. కానీ కార్యాలయ అధికారులు మాత్రం ఆ అర్హతను సాధించిన తేదీ ఏదైతే ఆహ్, ఇంటర్మీడియేట్ పాస్ అయ్యారో అంటే ఉద్యోగంలో చేరిన డేట్ అయితే 1991 అండి. కానీ అధికారులు ఇంటర్మీడియేట్ పాస్ అయిన తేదీ 1993 నుండి మాత్రమే సర్వీస్‌ను పరిగణలోకి తీసుకుంటాము. 2 ఏళ్ళు తక్కువ ఉంటుంది అని చెప్పేసి, అంతకుముందు కాలాన్ని రెగ్యులరైజేషన్ చేయలేమని అతన్ని అభ్యర్థనను త్రోసిపుచ్చారు. కార్యాలయ అధికారులు ఈ నిర్ణయము తీసుకోవడం చట్టపరమేనా? మరి చట్టంలో దీనికి ఎటువంటి ఆహ్, నియమాలున్నాయో చూద్దాము. సమాధానం మరియు వివరణ. లేదండి. అలా చేయకూడదు. కార్యాలయ అధికారులు నిర్ణయం ఆ సమయంలో ఉన్న నిబంధన ప్రకారంగా సరైనది కాదు. జీవోఎంఎస్ నంబర్ 60 ఇక్కడ చూడొచ్చు డేటెడ్ ఆన్ 11థ్ ఫిబ్రవరి 1997లో పేరా నంబర్ 5 ప్రకారంగా కారుణ్య నియామకం ద్వారా ఒక అభ్యర్థి నియమించబడి, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అతని విద్యార్హతను సాధించినట్లయితే, అతని సర్వీసును అతను మొదటగా జాయిన్ అయినటువంటి తేదీ నుండే రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్హత సాధించిన తేదీ నుండి కాకుండా, అతను జాయిన్ అయిన తేదీ నుంచే రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్హత సాధించిన తేదీని ప్రామాణికంగా తీసుకోవడం అప్పటి నిబంధనలకు విరుద్ధం. అయితే ఈ విషయంలో తర్వాతి కాలంలో ప్రభుత్వం కొన్ని మార్పులైతే చేసిందండి. జీవోఎంఎస్ నంబర్ 155 జీఏడీ డేటెడ్ ఆన్ 22nd జూన్ 2004 ద్వారా నిబంధనను సవరిస్తూ కేవలం క్వాలిఫికేషన్ పొందిన తేదీ నుంచి మాత్రమే రెగ్యులరైజ్ చేయాలని కొత్త ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఆ సవరణ రాకముందు జరిగిన నియామకాలకు పాత నిబంధనలే వర్తిస్తాయి కాబట్టి, సదరు ఉద్యోగి అతను జాయిన్ అయిన తేదీ నుండి సర్వీస్ రెగ్యులరైజ్ చేయించుకోవాల్సిన బాధ్యత కార్యాలయానికే ఉంది. ఇక కారుణ్య నియామకం కింద వ్యక్తి తన కుటుంబ సభ్యుల పోషణ బాధ్యతను ఖచ్చితంగా అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. కుటుంబ సభ్యుల పోషణ బాధ్యత. ఇది చట్టపరమైన నిబంధన. ఒకవేళ ఇది పాటించకపోతే ఉద్యోగం ఆహ్, లో నుంచి తీసేసే అవకాశం ఉంది. ఒకవేళ ఉద్యోగి కుటుంబ బాధ్యతలను విస్మరిస్తే బాధితులు కలెక్టర్‌కు లేదా సంబంధిత శాఖాధిపతికి ఫిర్యాదు చేయవచ్చు. టైపింగ్ వంటి సాంకేతిక అర్హతల సాధనలో ప్రభుత్వం ఇచ్చే కాలపరిమితి పొడిగింపులను గూడా అధికారులు గమనించాలి.
సర్వీస్ రెగ్యులరైజేషన్ విషయంలో అప్పటికప్పుడు అమల్లో ఉన్నటువంటి జీవోలను అనుసరించడం అత్యవసరము. కారుణ్య నియామకం అనేది ఒక హక్కు మాత్రమే కాదు, అదొక సామాజిక బాధ్యత అని ప్రతి ఉద్యోగి గుర్తించాలి. సో, కారుణ్య నియామకాల పథకం అనేది సంక్షోభంలో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగ కుటుంబానికి ఆదుకోవడానికి రూపొందించబడిందనమాట. ఈ పథకం ద్వారా ఉద్యోగం పొందిన వారు తమ పైన ఆధారపడిన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పోషించకపోతే వారి యొక్క ఉద్యోగానికి ముప్పు వాటిల్లుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో చేరాక విద్యార్హతలు లేదా సాంకేతిక అర్హతలు సాధించడానికి ప్రభుత్వం తగిన సమయాన్ని ఇస్తుంది. పొడిగిస్తుంది కూడా. ఈ విషయంలో పాత మరియు కొత్త ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోల మధ్య వ్యత్యాసాలను గమనిస్తూ ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపైనైతే ఉంటుంది. మొత్తం మీద కారుణ్య నియామకం అనేది మానవతా దృక్పథం మరియు చట్టబద్ధమైన నిబంధనల కలయిక.